చిత్రంలోని సన్నివేశాలు సంఘటనలు ఎవరు ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఒక రైతు తను ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన చిత్రమే ఈ చిన్న చిత్రం. రైతన్నా ఏ రాజ్యం నీదిరా, కష్టాలెన్నో ఓర్చి పండించిన పసిడి పంటలకే విలువే లేక ఓడిన ఓ రైతన్నా క్షమించు. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్నా ఈ చోద్యం చూడరా, ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా, మధు ఏదో మాట్లాడాలని చెప్పా. అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తా అంటున్నారు. జాబ్ ఉన్నవాడికి ఇష్టం తప్ప నీలా వ్యవసాయం చేసేవాడికి ఇవ్వాలని అనుకోవడం లేదు. అరే అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఆ సిటీకి వెళ్ళి ఏమీ లేని వాటిలో బ్రతకమంటావా? సరే పేరెంట్స్ వరకు వద్దు కానీ నేనే అడుగుతున్నా, నీ మిర్చి తోట ఎలా ఉంది? రేట్ ఎంత పడొచ్చు? రేటు గురించి అంటే అంత గ్యారంటీగా నేను చెప్పలేను. నిన్ను నమ్ముకొని ఏ గ్యారెంటీతో రావాలి? సరే సరే ఆగు, నేను చదువుకున్నా, జాబ్ చేయలేక కాదు. ఎక్కడికో వెళ్ళి జాబ్ చేస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తూ ఈఎంఐలతో సతమతం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఉన్న ఊరిలో నచ్చిన పని చేసుకుంటూ నెలకు 15,000 వచ్చినా గానీ మా అమ్మ నాన్న సంతోషంగా చూసుకోవడం నాకు ఇష్టం. ఉన్న ఊర్లో ఉంటూ కన్న తల్లిదండ్రులు సంతోషంగా చూసుకుంటూ ఉండడం కొన్ని లక్షలు సంపాదించిన కలగని ఆనందం. అయినా నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే, ఎందుకంటే నువ్వు హాస్టల్లో పెరిగిన దానివి కదా. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు ఇక్కడ. చూడు వరుణ్, జాబ్ చేసేలా ఉంటే రా, వ్యవసాయం చేసేలా ఉంటే నన్ను మర్చిపో. ఏమైందిరా? మనకి జాబు 50,000 శాలరీ ఉన్నాడు కావాలంట. మారే కొలువుల తరిగే విలువల నడుమన సేద్యము ఎంచితివి, అందరి ఆకలి నిండుగా తీరగా కడుపు నింపుకొని మురిసితివి. దూడను సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరంచితివి, మొలిచే మొలకల హరితములో జగతిన స్వర్గమే కాంచితివి. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట. రైతన్నా ఈ చోద్యం
చూడరా. ఏంటి రఘు బాబాయ్, ఏంటి పని? ఎందుకు ఇట్లా సావడానికి సిద్ధమయ్యావు? ఏంటి బాబాయ్, నలుగురు చెప్పాల్సిన పోయి నువ్వే ఇలా చేయడం ఏంటి బాబాయ్? ఒక్క క్షణం నీ సమస్య ఏంటో మాకు చెప్పాలనిపించలేదా? ఏం చెప్పాలిరా, ఏం చెప్పాలి? చెప్పడానికి నాకు కొత్త కథ ఏం కాదురా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కథ ఇదేరా. నేను వేసిన 5 ఎకరాలకు బ్యాంకులో పట్టాలు పెట్టి, అలాగే రుణాలు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి, ఇవి సరిపోక వడ్డీలకు సడ్డీలకు తెచ్చి ఇవన్నీ తెచ్చి చేను మీద పెడితే నాకు ఏం మిగిలిందిరా? పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని మనం భయంతో బతుకుతున్నాంరా. 10 సంవత్సరాల క్రితం చేసే వ్యవసాయం వేరు, ఇప్పుడు చేసే వ్యవసాయం వేరు. కొత్త కొత్త తెగుళ్ళు, కొత్త కొత్త వైరస్లు. ఇంతకు ముందు వచ్చినట్టు దిగుబడి ఇప్పుడు వస్తుందా? నల్లని, ముద్ద పచ్చలని, పూతల పురుగని ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయిరా ఈ రోగాలు? వాటన్నిటి నుండి పంటలని కాపాడడం కోసం రైతులు ఎన్ని తంటాలు పడుతున్నారో రైతులకు మాత్రమే తెలుసురా. చిన్న పిల్లని సాధినట్టు సాగుతున్నాం రా. అంత చేసి ఇంత చేసి కష్టపడి పంటను పండించుకొని అమ్ముకోవడానికి వెళ్తే 10,000, 9,000, 8,000. ఏందిరా ఇది? వచ్చిన పైసలతోటి బ్యాంకు రుణాలని, పురుగు మందులని, బయట తెచ్చిన కాడ, ఇక్కడ తెచ్చిన కాడ, అక్కడ తెచ్చిన కాడ, ఎక్కడ తెచ్చి కాడ నీ ఏడగట్టాలరా. వీళ్ళకే కట్టకపోతే ఇంట్లో ఏం పెట్టి పోషించాలరా? నేను చేసిన కష్టానికి గిట్టుబాటు ధర లేకపోతే ఎందుకురా మనం బతికేది? ఈ సంవత్సరం చేసిన అప్పులు ముందుకని, ముందుకు చేసిన అప్పులు మరో సంవత్సరం అని, మరో సంవత్సరం అని సంవత్సరాలే గడిచిపోతానే గాని మనం బాగుపడింది లేదురా. ఈ అప్పులు చేసి చేసి ఎప్పుడు చచ్చిపోతామో భయంగా ఉందిరా. దీనికి తోడు దళారులు చేసే మోసం. జెండా పాట 15,000 అయితే 10,000, 8,000, 9,000. ఎట్లరా గిట్ల రేట్ అయితే? దళారులందరూ కలిసి రైతులని దోసుకొని తింటున్నారు కదరా. ప్రతి ఒక్కడు రైతు మీద ఆధారపడేవాడే తప్ప రైతుకు కాసింత సాయం చేద్దామని ఏ ఒక్కడికి లేదురా. వ్యవసాయం చేసి బ్రతకడం కన్నా పురుగుల మందు తాగి చస్తే వచ్చిన పైసలతోటి మా ఊళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతుకుతారురా. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా. ఏంటి బాబాయ్, సరే పంట బాగా పడినట్టుంది, అప్పులన్నీ తీరినట్టేనా? అవునరా, ఈసారి అన్న 15,000 పడితే నా అప్పులన్నీ తీరినట్టేరా. పడుతుందిలే బాబాయ్, పంట ఇంత మంచిగా పడింది, ఆ మాత్రం రేటు పడదా? మళ్ళా అయ్యా అయ్యా, లో క్వాలిటీ ఎట్లా లో క్వాలిటీ 8,000 రాసుకోరా. ఎంతయ్యా? 8,000. మరి 8,000 ఏంటయ్యా? అయ్యా 10,000 అన్న పెట్టండి అయ్యా. అయ్యా ఇలా అయితే నేను పురుగుల మందులు ఏం బాకీ కట్టుకోవాలయ్యా. అయ్యా చూడండి అయ్యా. ఈ క్వాలిటీకి ఇదే రేట్ ఎక్కువ, 8,000కి ఇస్తే లేకుండా లేదు. అయ్యా ఈ కాయల మీద బ్రతికి ఆధారపడి ఉందయ్యా. మేము చూడండి అయ్యా చూచి పెట్టండి అయ్యా. ఈ కాయలే పెట్టడం ఎక్కువ. మా పంట ఎంత లోకువా? మీరు కొనకపోతే మేము బతలేవా? నీకేం తెలియదు, ఈ దళారులంతా కుంభక్కై రైతుల గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు, రైతుల రక్తాన్ని తాగుతున్నారు. ఈ క్వాలిటీ లేదు ఆ క్వాలిటీ లేదని చెప్పి 15,000 కొనాల్సిన కాయలు 8,000 కొంటున్నారు. మట్టి పిసుకునే నా కొడక, నువ్వు నా కాలర్ పట్టుకుంటావా? నేను మందు తాగే అంత ఉండదురా నీ బతుకు. పోనీలే పాపం అని 8,000 ఇస్తుంటే నా కాలరే పట్టుకుంటున్నావా? నువ్వు జీవితాంతం కష్టపడ్డా అలాగే బతకలేరు. ఎలానన్నా తీసుకొని అయ్యా, మా వాడు తెలియక నోరు జారదయ్యా. అయ్యా మీరు కొనకపోతే నా దగ్గర డబ్బులు కులేవయ్యా. మందుల షాప్ లో కట్టాలయ్యా. మీరు కొనకపోతే ఎలా? నాకు చాలా అప్పులు ఉన్నాయయ్యా. అయ్యా
తెలియక ఏదో తప్పు పట్టుకున్నానయ్యా. అయ్యా అయ్యా మా ఇప్పటికి అప్పుల పాలు ఉన్నాడయ్యా. అయ్యా తెలియక మీ క్షమాపణ చెప్తున్నానయ్యా. అయ్యా 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 ఏదో తప్పు అయిపోయిందయ్యా. అయ్యా 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 సమాధానం. అయ్యా అయ్యా ఇదిరా మీ బతుకు. అయ్యా 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 వ్యవసాయం చేసుకునే నా కొడుకులారా, మీరు మామూలుగానే ధైర్యం వచ్చిందారా మీకు? మీ పంట ఊరుకుంటాను చూస్తా. మట్టిని ఆస్తిగా చినుకొని అతిథిగా పశువుని పరువుగా తలిచితివి. ప్రతి పసిరిక పురుడుకి పండగల నీ ఇంటిని గడపని అలికితివి. పంటలు రాలగా నేలలు ఎండగా శ్వాసి బ్రతికితివి. నీ చెమటతో దున్నిన మట్టిలో చివరికి సాయము అందక కలిసితివి. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నేదిరా. ఒక రైతు చనిపోతే కనీసం ఎవరికి అవసరం లేదు కదా అన్న. మన రైతులంటే ఎవరికి కూడా కొంచెం కూడా విలువ లేదు కదా. ఎవరి జీవితం వాడిది, ఎవరిని బిజీ బతుకులో వాడు ఉంటున్నాడు. దోచుకునే వాడు దోచుకుంటాడు, నష్టపోయేవాడు నష్టపోతూనే ఉన్నాడు. ఏం చేస్తారా బాయ్, ఎవరి స్వార్థం వాడిది. ఇక మన బ్రతుకులు మారవా? ఎలా మారుతాయిరా? అరే వంశీ, ఒక వీడియో తీయరు. ఇప్పుడు ఆ వీడియో దేనికిరా? మీరే అన్నారు కదా ఎవడి స్వార్థం వాడదని. అలాగే ఒక రైతు కూడా స్వార్థంతో చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. స్వార్థం, ఎవరి స్వార్థం వాళ్ళదే. అవును, ఒక వైద్యం చేసే వైద్యుడికి జీతం వస్తుంది, వ్యాపారం చేసే వ్యాపారస్తుడికి డబ్బులు వస్తాయి, అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎవరు కష్టపడడానికి వాళ్ళకి ఫలితం వస్తుంది, కానీ ఒక్క రైతుకు తప్ప. మరి రైతు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేసి పంట పండిస్తున్నాడు. మీ అందరికీ డబ్బులు వస్తున్నాయి, మీరు ఆ డబ్బులు తింటున్నారా? కొన్ని 100 కోట్లు సంపాదించినోడికి కూడా ఆకలిస్తే తినేది అన్నమే, డబ్బు కాదు. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషికి ఆకలిని మించిన అవసరం ఏమన్నా ఉందా? అలాంటి అవసరాన్ని తీర్చేవాడే రైతు. అతను చేసేదే వ్యవసాయం. అతను కష్టపడి పండించిన పంటను తిని మనం అందరం బ్రతుకుతున్నాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నాం. అలాంటి రైతు అంటే కనీసం రెస్పెక్ట్ కాదు కదా, రోడ్డు పక్కన బిచ్చగానే చూస్తున్నట్టు చూస్తున్నారు. మేము పెద్దగా ఏం ఆశపడట్లే, మీతో పాటు సమాన వాల్యూతో బ్రతకాలనుకుంటున్నాం. మా కష్టానికి తగిన ఫలితం కావాలనుకుంటున్నాం. మీ నిత్యావసర వస్తువులు తయారు చేసేవాడు మాత్రం కోటీశ్వరుడు కావాలా? మీరు బ్రతికుండాలంటే తినే ఆహారం మాత్రం పండించే రైతు మాత్రం పురుగుల మందు తాగి చావాలా? మేమెందుకు చావాలి? మీరు బ్రతికుండాలంటే మేమెందుకు చావాలి? మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు మా స్వార్థం కూడా మేము చూసుకుంటే, మీరు ఎట్లా చేస్తే మాకెందుకని మీరు అనుకున్నప్పుడు ఒక రైతు కూడా అలాగే అనుకుంటే మారాలి. రైతుల బతుకులు మారాలి. ఈ రైతుల చావులు ఆగాలి. రైతులు బతకాలంటే ముందు మన రైతులే మారాలి. ఇంటి నుంచి అమ్మ వాళ్ళు వచ్చారా? వచ్చే ముందు కొంచెం రైస్ తీసుకుంటారా? రైస్ ఒకటేనా? ఇంకేమైనా లేదా రైస్ ఒకటి తీసుకుంటారా? సరేనే అన్న, రైస్ ప్యాక్ ఇవ్వరా? రైస్ లేవు. ఏం లేవు. రైస్ లేవు అన్న. రైస్ బ్యాగ్స్ ఉన్నాయా? రైస్ మార్కెట్ దాకా చాలా నెలలు అవుతుంది కదా, మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు? కనీసం కేజీ ఉన్నాయి ఇవ్వన్నా. తమ్ముడు ఉన్నవే మేమే అది చేసుకుంటాం. ఎక్కడ తమ్ముడు లేవు తమ్ముడు, ఇబ్బంది అర్థం చేసుకో తమ్ముడు. ఒక రైసే కాదు, రైతు నుండి వచ్చేటువంటి ఏ కూడా 3 సరుకు మనకు మార్కెట్ రావడం లేదు.
అమ్మా ఈ అన్నమేం బాగాలేదు, ఇంకేమన్నా ఉంటే పెట్టవా? అన్న రైస్ కావాలన్నా, ఎక్కడ అడిగినా దొరకట్లేదు అన్న, కొంచెం ఉంటే చూడండి అన్న. షాపుల్లకి బియ్యం కూరగాయలు పంపించండి అయ్యా, జనం అడిగి చంపుతున్నారు. ఈ పప్పులు బియ్యం ఏంటి ఇంత క్వాలిటీ తక్కువగా ఉన్నాయి? అయినా కేజీ బియ్యం 1000 రూపాయల. అన్న కూరగాయలు పప్పులు గింటే ఏం రావట్లేవేంటన్నా, మాకేం తినాలో ఏం అర్థం కావట్లేదు. 360 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ అరవింద్. రాష్ట్రంలో ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మన మండలంలోని హాస్పిటల్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. హలో డాక్టర్ గారు, మన హాస్పిటల్లోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించగలరా? అతి తక్కువ సమయంలోనే మన హాస్పిటల్స్ లో ఇంత అధిక సంఖ్యలో పేషెంట్స్ రావడం ఇదే మొదటిసారి. పోషకాహార లోపాల వల్ల చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాల రోగాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని నివారించడానికి మేము టెంపరీగా ఏదో ఒకటి మెడిసిన్ ఇస్తున్నాం, కానీ దీన్ని పూర్తిగా మేము నివారించలేకపోతున్నాం. దీనికి ఎలాంటి పరిష్కారం ఏమీ లేదా డాక్టర్ గారు? మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను మనం నివారించవచ్చు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులను వ్యవసాయం చేసేలా చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మన బ్రతుకులు మన చేతుల్లో లేవు, వ్యవసాయం చేసే రైతన్న చేతుల్లోనే మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. ఎంత ఉన్నా ఏమున్నా మన ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం. రైతులను బ్రతికిద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. రాష్ట్రంలో ఎన్నడూ లేని ఆహార కొరత ఏర్పడింది కాబట్టి దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట సార్ని కలవడానికి వచ్చాం. సార్ కూర్చొని మాట్లాడదాం రా బాబు. సార్ మన రాష్ట్రంలో ఆహార కొరత ఏర్పడింది, దీనికి గల కారణాలు ఏంటో చెప్పండి. మన రాష్ట్రంలో ఆహార కొరత ఏర్పడడం వాస్తవమే. ఎందుకనంటే మన మార్కెట్లోకి వడ్లు కానీ ఎటువంటి ధాన్యాలు కానీ రావడం లేదు, రైతులు పంట పండించడం లేదు, కాబట్టి ఇదంతా సమస్య ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు ఆహార కొరత వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనంటే రైతులు వ్యవసాయం చేయకపోవడమే ప్రధాన కారణంగా మారింది. ఈ మధ్యలో నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఒక రైతుల ఆవేదనను ఒక వీడియో రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. అది చూసిన రైతులు అందరూ రైతాంగానికి మద్దతుగా నిలిచారు. అందుకే ఈ రోజు మనకి సమస్య అనేది ఏర్పడింది. ఆ వీడియో ఏంటో మీరే చూడండి. రైతు సోదరులారా, ఒక్క సంవత్సరం మీ నిత్యావసర పంటలు ఏమైతే ఉన్నాయో అవి మీ కుటుంబానికి మాత్రమే కావాల్సినంత పండించుకోండి. అవి మీరు మాత్రమే తిని బ్రతకండి. ఒక 50 సంవత్సరాల క్రితం మనం తాత ముత్తాతలు ఎలా అయితే బ్రతికారో అలా బ్రతికి చూపించండి. ఒక్క బియ్యపు గింజ కూడా ఈ రైతుకు కాకుండా ఏ ఒక్కరికి బయటికి పంపించకుండా చూసుకోండి. అప్పుడు విర్రవీగే వీళ్ళంతా ఈ సంపాదించే డబ్బులు తిని బ్రతుకుతారో లేదా పశువు తినే గడ్డిని తిని బ్రతుకుతారో వీళ్ళిష్టం. ఎక్కడో ఫారెన్లో తయారు చేసిన మందు డబ్బాకి మాత్రం మద్దతు ధర వాడు పెట్టుకోగలుగుతున్నాడు, కానీ మన దేశంలో పండించిన రైతు మాత్రం తను పండించిన పంటకు మాత్రం మద్దతు ధర పెట్టుకోలేకపోతున్నాడు. ఈ వ్యవసాయం ఆపేశాక ఈ వ్యవసాయ కంపెనీలు మీ దగ్గరకు వచ్చి వ్యవసాయం చేయమని అడుగుతాయి, కానీ చెయ్యొద్దు. ఎందుకంటే ఈరోజు ఒక రైతు చనిపోయాడు, రేపు ఒక రైతు చనిపోతాడు, ఎల్లుండి నీ వంతు వస్తుంది. నువ్వు చేసే ఈ ఒక్క చిన్న తప్పు వల్ల ఎంతో మంది రైతుల ప్రాణాలకు కారణం అవుతాం. మేము కష్టపడి పండిస్తూ ఉంటాం, మీరు కొనుక్కొని తింటూ ఉంటారు. రైతే రాజు అంటారు, కానీ రైతు కష్టం వాల్యూ మాత్రం మీకు తెలియదు. మా కష్టం వాల్యూ మీకు తెలియాలంటే మీరు ఒక సంవత్సరం కష్టపడండి, మీ పంట మీరే పండించుకోండి. అప్పుడే మా కష్టం విలువ ఎంతో మీకు తెలుస్తుంది. మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోల కోసం రామ్ లక్ష్మణ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.